హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డీఏ పెంపు ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులకు డిఏ పెంపు గురించి తాజా అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్రం, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా డిఏలు పెంచుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వంలో కూడా త్వరలో ఒక డిఏ పెంపు ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిఏ పెంపు తలుపులు తడుతున్నాయా? అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై గందరగోళం. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో 5 డిఏలు ఉండగా వీటిలో ఒక డిఏను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తామన్న హామీ ఇచ్చింది. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల ఒత్తిడి, పెండింగ్ బిల్లులపై చర్చలు జరుగుతున్న సందర్భంలో డిఏ పెంపుతో పాటు ఇతర బకాయిల విడుదలపై కూడా మంత్రివర్గ ఉపసంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఒడిశా రాష్ట్రం డిఏ 2% పెంపు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. తాజాగా ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 2% డిఏ పెంపును ప్రకటించింది. ఈ పెంపుతో అక్కడ డిఏ మొత్తం 50% నుంచి 53%కి చేరింది. ఇప్పటికే ప్రభుత్వం సుమారుగా 4-5 డిఏలు పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ త్వరగా తర్వాత ఒడిశా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణపై ఒత్తిడిని పెంచుతోంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకం. ఇక మరోవైపు రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో భాగంగా సేవలు అందిస్తున్న వారు ఇప్పుడు కుదింపు చర్యలకు గురవుతారని సమాచారం. ఇప్పటికే కొన్ని శాఖల్లో రిటైర్ ఉద్యోగులను ఇంటికి సాగనంపిన విధానంగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా దశల వారీగా తొలగించాలన్న ప్రభుత్వ ఆలోచనలు వెల్లడయ్యాయి. ఈ ఉద్యోగులలో అనేక మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అలాగే సపోర్టర్లు, క్లరికల్ సిబ్బందిగా అయితే పనిచేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోను, మండల పరిషత్ కార్యాలయంలోను 18,000కు పైగానే అవుట్సోర్సింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. శాశ్వత నియామకాలు డెడికే డెడికేట్స్ నుంచి లేకపోవడంతో ప్రభుత్వ శాఖలు వీరిపైనే ఆధారపడుతున్నాయి. ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే కొత్త విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అవుట్సోర్సింగ్ నియామకాలు ఎందుకు పెరిగాయి? గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అయితే క్లర్కులు, టైపిస్టులు, ఆపరేటర్లు వంటి పోస్టులు నేరుగా భర్తీ చేయబడేవి. కానీ ప్రైవేటీకరించిన మరియు డిఫంగ్ ఫండింగ్ సమస్యల కారణంగా ప్రభుత్వాలు శాశ్వత నియామకాలపై దృష్టి తగ్గించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలపై ఆధారపడటం ప్రారంభించాయి. దీనివల్ల భద్రత, పెన్షన్, ప పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా తక్కువ జీతాలకు ఎక్కువ పనిచేసే స్థితిలో ఈ ఉద్యోగులు పడిపోతున్నారు. ఉద్యోగుల నిరీక్షణకు సమాధానం దొరుకుతుందా అంటే ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు డిఏ పెంపుతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, ప్రమోషన్లు, బదిలీలు వంటి అనేక అంశాలపై తీవ్ర ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డిఏల విడుదలతో పాటుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై కూడా చర్చించే అవకాశం ఉంది. తీరని బకాయిల పర్వతం. ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకం. తెలంగాణలో ఇప్పటికే 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డిఏలు, రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అనిశ్చితి భవితవ్యము ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకోకపోతే విశాలమైన ఉద్యమాలు తప్పనిసరి అని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.